ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటి చూపు సమస్యలు అంత కామన్ గా వస్తాయని చాలా మందికి తెలియదు. ఆల్ వి నో ఇస్ క్యాటరాక్ట్ వస్తుంది, లేదో పుట్టుక నుంచి బ్లైండ్నెస్ వస్తుంది, ఇలాంటివి తెలుసు. కానీ అసలు ఈ మయోపియా అంటే ఏమిటి? ప్రివెంటివ్ ఐ కేర్ ఎందుకు ఇంపార్టెంట్? మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఒక చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఒక చిన్న అబ్బాయి వచ్చాడు నా కన్సల్టేషన్ రూమ్ కి, వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ తాతగారితో. వాళ్ళ తాతగారికి ఏదో క్యాటరాక్ట్ ఇబ్బంది ఉందని చెకప్కి వచ్చారు. వాళ్ళ తాతగారు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ప్రిస్క్రిప్షన్ అది చెప్పేలోపు మదర్స్ తరచుగా నాకు చెప్తారు, మా పిల్లల్ని బెదిరించండి, ఫోన్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు. అలాగే ఆ మదర్ చెప్పారు నాకు, కొంచెం చెప్పండి మా బాబుకి ఇలా టీవీ చాలా దగ్గరగా కూర్చొని చూస్తున్నాడు, స్కూల్లో బోర్డు మీద రాసింది సరిగ్గా రాసుకోలేకపోతున్నాడు, దానివల్ల గ్రేడ్స్ పడిపోతున్నాయి, టీవీ చూసి చూసి ఆ టీవీ అడిక్షన్ వల్ల ఇలా అయిపోతున్నాడు, బయటకు వెళ్ళి ఆడుకోమంటే ఆడుకోవట్లేదు, ఫ్రెండ్స్ వద్దంటాడు, ఇంట్లోనే కూర్చుంటాడు, ఈ అబ్బాయికి ఏమవుతుందో అని భయం వేస్తుంది. మాకు తెలిసినంత వరకు టీవీ మాత్రమే దీనికి కారణమని, మీరు కొంచెం బెదిరించండి మా అబ్బాయిని అని అన్నారు ఆవిడ. అలా కాదండి అని చెప్పి నేను డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తే తేలింది ఏంటంటే ఆ అబ్బాయికి నియరింగ్ -2.5 మయోపియా ఉంది, పవర్ ఉంది, కళ్ళద్దాల చూపు పవర్ ఉంది. అంటే దూరంగా ఉన్నది కనిపించదు. సో ఇమీడియట్ గా ఆ పేరెంట్స్ ఇద్దరిని నేను కౌన్సిల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అద్దాలు పెట్టి మళ్ళీ 6 నెలలకు రండి, మీరే చెప్తారు నాకు ఎంత తేడా వచ్చిందో అని చెప్పాను. 6 months రివ్యూకి వస్తే మీరు నమ్మలేరు ఆ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో. ఆ అబ్బాయి చక్కగా బయటికి వెళ్ళి ఆడుతున్నాడు, హీ హాజ్ మేడ్ న్యూ ఫ్రెండ్స్, ఆయన స్కూల్లో గ్రేడ్స్ ఇంప్రూవ్ అయినాయి, హీస్ బికమ్ వెరీ అకాడమికలీ గుడ్, అండ్ టీవీ కూడా నార్మల్ డిస్టెన్స్ నుంచి చూస్తున్నాడు. సో ఇవన్నిటి ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే మయోపియా అంటే దూరదృష్టి లోపము. ఓన్లీ అమ్మ నాకు కనిపించట్లేదు అని పిల్లలు చెప్పలేరు, వాళ్ళకి అర్థం కాదు, మనకి ఎంత కనిపిస్తుందో అదే నార్మల్ అనుకుంటారు. బట్ ఇన్ని రకాలుగా మనం చెప్పగలుగుతాం ఆ పిల్లవాడికి ఇలా ఉండొచ్చు ఇబ్బంది. కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్, మయోపియా అంటే ఏంటి అంటే మన కళ్ళు దేవుడు ఎలా తయారు చేశాడంటే దగ్గర చూపుకి కాదు, దూరం ఏముందో అది చూడటానికి మన కన్ను అనేది తయారైంది. సో దానికి ఇలా స్ట్రక్చర్ మామూలుగా ఒక నార్మల్ ఇలా డయామీటర్ ఒకటి ఉంటుంది, ఒక ఎగ్జెల్ లెంత్ అంటాం దాన్ని. ఈ షేప్ లో నార్మల్ కన్నుగుడ్డు దేవుడిచ్చాడు, దీంతో మనకి దూరం ఉండేవి బాగా కనిపిస్తాయి. బట్ ఓవర్ ద ఇయర్స్ మనం స్క్రీన్స్ చూసి 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 కళ్ళు ప్రకృతి ఎలా అడ్జస్ట్ అయింది అంటే, ఓహో వీళ్ళకి దగ్గర చూపే కావాలి, దూరం అక్కర్లేదని చెప్పి ఈ లెంత్ ని ఇది ఇంక్రీజ్ చేసుకుంటూ పోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే రౌండ్ గా ఉన్నది కాస్త ఓవల్ గుడ్ షేప్ లాగా ఇలా అయిపోతే దూరం నుంచి వచ్చే లైట్ రేస్ అనేది కరెక్ట్ గా మన కంటి నరం మీద పడకుండా ముందే పడి మనకి దూరం చూపు అనేది లోపిస్తుంది. దాన్ని మనం మయోపియా అంటాం.